తెలంగాణలో ఈ నెల 27న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు, అభ్యర్థులను పెట్టే దమ్ము లేదని అన్నారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రాయితీలిస్తున్నారు. అబ్దుల్ కలాంను అవమానించిన అమెరికా స్థాయి నుంచి మోడీని గౌరవించిన తీరుకు మనం చూస్తున్నాం. ఇది మోదీ విజయమని ఈటెల తెలిపారు. మీద పోరాటం చేయగలిగినటువంటి పార్టీ, బరిగీసి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే 317 జీవో మీద కొట్లాడిన పార్టీ, డిఎల్ రావాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ, ఇవాళ కమిషన్లు తీసుకొని బెనిఫిట్స్ ఇచ్చేటువంటి దుర్మార్గం ఆగాలని కొట్లాడే పార్టీ, ప్రజల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వాటి మీద కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి మళ్ళీ ఆగం కాకండి, మీరు ఆగం కాకండి. భాజపా మరి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ 8 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల కోసం ఎట్లా కొట్లాడుతూ చూస్తున్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులుగా మేము ఎట్లాంటి పాత్ర పోషిస్తున్నామో చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపు శాసన మండలిలో మీరు కనుక గెలిపిస్తే మేము వాళ్ళకు తోడుగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ టీచర్ల సమస్యలకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఆ సమస్యల పరిష్కారంలో మీకు తోడుగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు కరీంనగర్ వైపేమో పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ, ఇక్కడేమో టీచర్ ఎమ్మెల్సీ. కాబట్టి మనకు ఓట్లు లేకపోవచ్చు అందరికీ. ఇవాళ ఓట్లు ఉన్నటువంటి టీచర్ల దగ్గర పోయి మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వోత్తమ్ రెడ్డి గారు పిఆర్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళతో పనిచేసినటువంటి జనరల్ సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు. ఇలా